పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, ఎంతమంది అయితే ప్రభా మనుషులు నమ్మి మోసపోయారో, నరులను నమ్మి మోసపోయారో, వారందరి కొరకు ఈ వేళ నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ ప్రేమతో వారిని భద్రపరచు, నీ ప్రేమతో వారిని స్థిరపరచు. నీది శాశ్వతమైన ప్రేమ, నీది ఉన్నతమైన ప్రేమ, నీది విడువని ప్రేమ. ఆ ప్రేమ చేత నీ బిడ్డలు యేసు నామంలో నింపబడుదురుగాక. ఇప్పుడే వారి హృదయాల్లో ఉన్న గాయములన్నీ కట్టబడాలి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో, మీ హృదయాల్లో ఉన్న గాయములను పరిశుద్ధాత్మను ఇప్పుడే ఈ సమయంలో కడుతున్నాడు. ఇప్పుడే పొందుకోమని యేసు నామములో ప్రకటిస్తున్నాను. గుండెల్లో ఉన్న గాయములన్నీ తొలగిపోతున్నాయి, హృదయాల్లో ఉన్న గాయములన్నీ తొలగిపోతున్నాయి, చీకటి గాయములన్నీ తొలగిపోతున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ మీ జీవితంలో నుండి తొలగిపోతున్నాయి. ఇప్పుడే ప్రభువు మీ మీదకు దిగివచ్చి నీ హృదయంలో ఉన్న గాయములన్నీ కడుతున్నాడు. ఇప్పుడే యేసు నామములో పొందుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది అయితే ప్రభా బంధువులకు దూరం అయిపోయి, స్నేహితులకు దూరం అయిపోయి, రక్త సంబంధులకు దూరం అయిపోయి, వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి ప్రేమకు దూరం అయిపోయి, ఒంటరిగా మిగిలిపోయి ఏడుస్తున్న వారి జీవితాల్లో ఇప్పుడే నీ ప్రేమ దిగివచ్చును గాక. ఇప్పుడే నీ ఆదరణ దిగివచ్చును గాక. ఇప్పుడే నీ కనికరం దిగివచ్చును గాక. త్రోసివేయబడిన వారు అందరి మీద నీ ఉన్నతమైన అభిషేకం దిగివచ్చును గాక. వారిలో ఒకడు 1000 మందిగా మారాలి, వారిలో ఎన్నిక లేని వాడు బలమైన జనముగా మారాలి. ఇప్పుడే అలాంటి కృప, అలాంటి ఉన్నతమైన సన్నిధి ఇప్పుడే వారి మీదకి బలముగా దిగివచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను. మీరు తాకండి ప్రభువా, వారి ఒంటరితనాన్ని కొట్టివేయండి. ఎంతమంది అయితే ప్రభు ఆత్మీయంగా పడిపోయారు, వారు తిరిగి లేపబడుదురుగాక. ఎంతమంది అయితే ప్రభు అప్పులు ఊబులో నలిగిపోయారు, వారు తిరిగి లేపబడుదురుగాక. ఎంతమంది అయితే ప్రభు వారి పిల్లల నిమిత్తమై కన్నీరు పెట్టుకుంటున్నారు, యేసు నామంలో వాళ్ళ పిల్లల జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఒక ఉన్నతమైన కృపతో మీరు ఆదరించండి, యేసు నామములో మీరు ఆశీర్వదించండి. స్టడీస్ విషయమై సహాయం కావాల్సిన వారికి స్టడీస్ వేలో హెల్ప్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ప్రకటిస్తున్నాను. వివాహములు కాని వారికి వివాహములను ప్రకటిస్తున్నాను. అయ్యా, ఆత్మీయతలో పడిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారు మరలా తిరిగి యేసు నామంలో లేపబడుదురుగాక. తగిన శక్తిని మీరు ఇవ్వమని ప్రార్థిస్తూ యేసు నామంని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.